కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చాలా మంది ప్రేమించుకుంటారు, విడిపోతారు. సినీ సెలబ్రిటీస్ లో ఇది కామన్ అయినా అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ బ్రేకప్ మాత్రం సాఫీగా సాగలేదు. తిట్టుకుని కొట్టుకుని శాపనార్థాలు పెట్టి వరకు వెళ్ళిందా? విడిపోవడం వెనకాల పెద్ద కథే జరిగిందా? అసలు ఇద్దరు ఎందుకు విడిపోయారు? అనుపమ పరమేశ్వరన్, విక్రమ్ కొడుకు ధ్రువ్ 2-3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరు కలిసి బైసన్ మూవీ చేశారు. 2 ఏళ్ల లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. ఇన్స్టాలో ధ్రువ్ ను అనుపమ అన్ఫాలో కావడంతో బ్రేకప్ వార్త బయటకొచ్చింది. విడిపోయారు అంటూ వస్తున్న వార్తలను ఈ ఇద్దరు లవర్స్ ఖండించలేదు. దీనికి తోడు అనుపమ ఇన్స్టాలో పెట్టిన ట్వీట్ బ్రేకప్ ను బలపరిచింది. ఇకపై ఎవరి అనుమతులు అవసరం లేదు. నా జీవితం, నా వాయిస్ ను నేనే ఎంచుకుంటున్నాను. భయం లేదు. ఎట్టకేలకు మనశ్శాంతి నన్ను వెతుక్కుంటూ వచ్చిందన్న భావంతో అనుపమ పెట్టిన పోస్టుతో ఈ ఇద్దరు విడిపోయారని నెటిజన్లు డిసైడ్ చేశారు. లేటెస్ట్ పోస్ట్ తో పాటు షేర్ చేసిన వీడియోలో సోలోగా విహరించింది అనుపమ. ఫ్రీడమ్ వచ్చిందని సింబాలిక్ గా ఈ వీడియో పెట్టిందా అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అనుపమ పరమేశ్వరన్ ట్వీట్ పై చర్చ కూడా నడుస్తోంది. అనుపమ ఏం చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిందా? ఇంతకాలం స్వేచ్ఛ లేకుండా భయపడుతూ బతికిందా అన్న డిస్కషన్ కు అనుపమ ట్వీట్ తెరలేపింది. చాలా మంది సెలబ్రిటీస్ ప్రేమించుకుని విడిపోయినా గౌరవంగా బ్రేకప్ చెప్పేశారు. కానీ అనుపమ, ధ్రువ్ లవ్ స్టోరీ గొడవలతో ముగిసిందన్న వార్త వైరల్ అవుతోంది. చెన్నై స్టార్ హోటల్లో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిసింది. అనుపమ కోపం ఆపుకోలేక ధ్రువ్ ను చెప్పుతో కొట్టి గుడ్ బై చెప్పిందంటూ ప్రచారం సాగుతోంది. ఇది నిజమో కాదో గాని అనుపమ వెళ్లిపోతూ ధ్రువ్ ను శాపనార్థం పెట్టిందన్న వార్త వైరల్ అవుతోంది.